సంగారెడ్డి జిల్లాలో మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోంది రచనారెడ్డి. ప్రస్తుతం బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తోంది. సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కారులో అపస్మారక స్థితిలో ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికి ఆమె చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. ఆమె మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. మెడికో రచనారెడ్డి తల్లిదండ్రులు బీహెచ్ఈఎల్ హెచ్ఐజీలో ఉంటున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అమీన్పూర్ పోలీసులు. కారులోనే రచనారెడ్డి చనిపోయినట్లుగా వైద్యులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ దగ్గర మెడికో అనుమానాస్పద మృతికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. అయితే పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఆమె మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు. కారులోనే చనిపోయినట్టుగా చెప్తున్నారు. మరి ఓఆర్ఆర్ దగ్గర కారులో అపస్మారక స్థితిలో రచనారెడ్డి ఎందుకుంది, ఆమెతో పాటు కారులో ఎవరున్నారు, మత్తు ఇంజెక్షన్ ఎవరైనా ఇచ్చారా, ఆమె తీసుకుందా అన్న దాని మీద అయితే ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలోనే అంటే 2023 ఫిబ్రవరి టైంలో కూడా ధరావత్ ప్రీతి మెడికల్ స్టూడెంట్ వరంగల్కు సంబంధించినటువంటి పీజీ విద్యార్థిని కూడా సూసైడ్ చేసుకుంది. ఇలాగే అపస్మారక స్థితిలో ఎంజీఎం హాస్పిటల్లో పడి ఉంది. ఆమె మృతి మిస్టరీ ఇంకా వీడక ముందే మరో భావి మెడికో రచనారెడ్డి మృతి చెందింది. మరి సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ దగ్గర కారులో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు. స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లేసరికే ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఆమె చనిపోయినట్టుగా, కారులోనే చనిపోయినట్టుగా డాక్టర్స్ నిర్ధారణకు వచ్చారు. అయితే ఆమె అక్కడ సుల్తాన్పూర్ దగ్గర ఉన్నటువంటి ఓఆర్ఆర్ దగ్గరకు ఎందుకు వెళ్ళింది, కారులో ఎవరున్నారు, అసలు ఆ కారును డ్రైవ్ చేసింది ఎవరు, ఈమె ఒంటరిగానే ఉందన్న విషయాలైతే మాత్రం ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తోంది. సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కారులో అపస్మారక స్థితిలో ఉండడంతో పోలీసులకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూసి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు, ఆసుపత్రికి తరలించారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆమె అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఆమె మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మెడికో రచనారెడ్డి పేరెంట్స్ బీహెచ్ఈఎల్ హెచ్ఐజీలో ఉంటున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అమీన్పూర్ పోలీసులు. అయితే మరింత లోతైన ఇన్వెస్టిగేషన్ తర్వాత, పేరెంట్స్ వచ్చిన తర్వాత అసలు రచనారెడ్డి ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ప్రాథమిక నిర్ధారణకు ఏ విధంగా వచ్చారు, తనే తీసుకుంది అన్న విషయాలైతే మాత్రం ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది.